చాలా దేశాలు తిరిగిన నాకు సయాటిగా నొప్పి కీళ్ళ నొప్పులు ఉండే మళ్ళా హైపోథైరాయిడ్ ఉండే నాకు నేను లేచి ఇట్లా ఎండలో ఇట్లా పోతుంటే ఇట్లానే పడిపోతుంటే నేను కింద పడిపోతుంటే నాకు అర్థం కాకపోవు అట్లా అటువంటి పరిస్థితి నాది నేను ఫస్ట్ నర్సింగ్ హాస్పిటల్ చూపెట్టుకున్నా నర్సింగ్ హాస్పిటల్లో 20,000 పెట్టిన డాక్టర్ ఏమన్నాడంటే బొక్కలు అరిగినాయి అమ్మన్నాడు అటు తర్వాత 2 నెలలు నర్సింగ్ హాస్పిటల్ మందులు వాడిన తగ్గలేదు తగ్గకపోతే హైదరాబాద్ నివేదిత హాస్పిటల్ తోలుకపోయిండు మా అల్లుడు అక్కడ తోలుకపోతే అక్కడ ఏం చేసిండంటే ఆ డాక్టర్ ఏమన్నాడు ఇట్లా బొక్కలు అరిగినాయని చెప్పిండు సార్ అంటే బొక్కలు ఏమన్నా బండకు పెట్టి రాస్తారమ్మా బొక్కలు ఎట్లా అరిగిపోతాయి అన్ని అబద్ధాల మాటలు బొక్కలలో గుజ్జు అనేది అరిగిపోతుంది నీకు సయాటికా ఉందని చెప్పిండు సయాటికా ఉందని ఆయన బయట పెట్టేవారికల్లా ఇది నిజమా అబద్ధమా ఇది ఈ డాక్టర్లకు తెలియదని నేనేం చేసి ఎంఆర్ఐ స్కానింగ్ తెప్పించిన స్కానింగ్ తెప్పిస్తే కూడా సయాటికానే వచ్చింది అటు తర్వాత నిజామాబాద్ హాస్పిటల్కి పోయినా నిజామాబాద్ బొంబాయి నర్సింగ్ల దగ్గర పోతే ఆయన కూడా 3 నెలల మందులు ఇచ్చిండు ఏమీ తగ్గలే కేజీ హాస్పిటల్లో పోయినా నిజామాబాద్లో అందులో కూడా తగ్గకపోతే మళ్ళీ తిరిగి ఆలేరు జన్గాం హాస్పిటల్ అని ఆయుర్వేదిక్ డాక్టర్ అన్నాడు అమ్మది ఆపరేషన్ తప్పేది ఖచ్చితంగా ఆపరేషన్ కావాలని చెప్పిండు ఆపరేషన్ కావాలంటే 1,50,000 అవుతాయంటే మా పాస్టర్ ఏమన్నా అమ్మ 1,50,000 పెట్టుకుంటావు కానీ వెయిట్ ఎక్కువ ఉండవు మళ్ళీ నువ్వు లేవవు వద్దమ్మా నువ్వు ఆపరేషన్ చేయించుకోకని చెప్తే సరే అని ఊకున్న తర్వాత ఈ గజ్వేల్ కాడ ఆయుర్వేదిక్ మందులు వాడిన కొన్ని రోజులు మళ్ళా గజ్వేల్ కాడ వాడి అది విక్స్ అనిపించింది కానీ నేను నాకు విక్స్ అనిపించే వరకల్లా మళ్ళీ ఎల్బీ నగర్ డాక్టర్ దగ్గర వాడిన కొన్ని రోజులు మందులు అవి కూడా తగ్గలే నాకు ఎర్బలైఫ్లో తగ్గుతుంది అని చెప్తే 2 లక్షలు వృధా చేసుకున్నా 2 లక్షలు పెట్టుకున్నా ఎర్బలైఫ్లో కానీ తగ్గలే వేసుకున్నప్పుడే మంచిగా ఉంటుంది మళ్ళీ ఇడిచిపెడితే అట్లనే ఉంటుంది నా దగ్గర ఇన్ని డబ్బులు లేవు అని అది ఇడిచిపెట్టుకొని ఇది ఇడిచిపెట్టుకొని అన్నిట్లోనే ఊకున్న తర్వాత మాచారెడ్డి చౌరస్తా నుంచి మాచారెడ్డి మా పాస్టర్ ఉంటాడు అక్కడ అయితే మేము మీటింగ్కి వెళ్తుంటే మా కార్లో వచ్చిండు ఆయన చెప్పిండు అమ్మ ప్రతి ఒక్క రోగం ఉన్నా పోతుంది ఒక మందు ఉన్నది నువ్వు వేసుకుంటావు అంటే నేను మందులు వేసుకొని విక్స్ అనిపించింది నాకు విక్స్ ఇది నేను ఏ మందులు వాడా సార్ అన్నా నేను అయితే సరే అని ఒక నంబర్ తీసుకొని తర్వాత ఫోన్ చేసిన మీటింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే నాకు పెద్ద సార్ ఎవరు ఉన్నారో నీ ముంగట ఆయన నంబర్ నాకు ఇవ్వు ఆయనతోనే మాట్లాడతాను అంటే సరే అన్నాడు సరే అంటే ఆయన నంబర్ తీసుకున్నా ఆయన మాట్లాడినా నా డౌట్ మొత్తం క్లియర్ అయ్యేదాకా అడిగిన ఈ మందు కోసం నేను ఆయనకు అమ్మ నువ్వు 2-3 లక్షలు వృధా పెట్టుకున్న ఖర్చు అంటున్నావు కదా ఒకటి 6,000 పెట్టు ఒక్క 6,000 పెట్టు 6,000 పెట్టిన తర్వాత నీ హెల్త్ ఎట్లా ఉంటుందో ఈ 6,000 మందు 40 రోజులు వస్తుందమ్మా 40 రోజులు వాడిన తర్వాత నాకు ఫోన్ చేయి నీకు తగ్గకపోతే నీ పైసలు నీకు రిటర్న్ ఇస్తా అని ఆయన అంటే ఆ గ్యారెంటీ ఇస్తేనే ఈ మందులు వాడుతున్నా నేను ఇప్పుడు నెల అవుతుంది నేను వాడి 2 టైమ్స్ వేసుకుంటున్నా నాకు సయాటిగా తగ్గింది హైపోథైరాయిడ్ కంట్రోల్ ఉంది ఇప్పుడు కీళ్ళ నొప్పులు మొత్తం తగ్గింది ఇట్లా ఉన్నాయి ఇప్పుడు